వీణవంకలోని పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. వీణవంక మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలి అన్నారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకపోవడం నిరాశ కలిగించిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో అవసరమైతే మరో సమ్మె పోరాటానికి సిద్ధంగా ఉండాలని పంచాయతీ కార్మికుల ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మహాకాళి కొమ్రయ్య, కండె సదయ్య, దాసరపు వెంకటేష్, కదం కిషన్ రావు, శంకర్, అంబాల సదానందం, రాజయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండల గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా గత 2 నెలలుగా ఈ మండలంలో వేతనాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందపరచడం జరిగింది. ఇప్పటికీ 18 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా మరి పంచాయతీ కార్మికుల ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి రేపు రానున్న రోజులలో ఏదైతే కనీస వేతనం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, అదేవిధంగా వారాంతపు సెలవులు, పండుగ సెలవులు కేటాయించాలి, ప్రతి కార్మికుని కూడా పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం మరి సౌకర్యం కల్పించాలని చెప్పేసి, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో మరణించిన కార్మికుని కుటుంబానికి ప్రభుత్వమే 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ అందించాలని చెప్పేసి, అదేవిధంగా మరి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కాలం పాటు పంచాయతీకి సేవ చేసి మరి కార్మికులు రేపు చేతగాని పరిస్థితుల్లో ఎలాంటి అనా పైసా కూడా వచ్చలేదు. కాబట్టి మా యూనియన్కి 5 లక్షల రూపాయలు రిటైర్డ్ బెనిఫిట్ డిమాండ్ను కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం రేపు రానున్న రోజులలో మరో సమ్మె పోరాటానికి సిద్ధం అయ్యేందుకు మరి అన్ని మండల స్థాయిలలో మండల సభలు, జిల్లా మహాసభలు నిర్వహించి మరి రేపు భవిష్యత్ పోరాటాలకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరి ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ కొప్పుల శంకర్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఐక్యత చెల్లించాలి, పెండింగ్ జీతాలు వెంటనే పోరాడదాం, పర్మనెంట్ చేసేంత వరకు చెల్లించాలి, కనీస వేతనం 27,000 రూపాయలు కల్పించాలి, పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం రద్దు చేయాలి, మల్టీ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పోరాడదాం, కనీస వేతనాలు అమలు చేసేంత వరకు చెల్లించాలి, బకాయి పడిన జీతాలు వెంటనే చెల్లించాలి. ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండల గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల మహాసభ నిర్వహించుకోవడం జరిగింది. ప్రధానంగా గత 2 నెలలుగా ఈ మండలంలో వేతనాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందపరచడం జరిగింది. ఇప్పటికీ 18 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా మరి పంచాయతీ కార్మికుల ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి రేపు రానున్న రోజులలో ఏదైతే కనీస వేతనం అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి, అదేవిధంగా వారాంతపు సెలవులు, పండుగ సెలవులు కేటాయించాలి, ప్రతి కార్మికుని కూడా పిఎఫ్ ఈఎస్ఐ సదుపాయం మరి సౌకర్యం కల్పించాలని చెప్పేసి, ప్రమాదవశాత్తు విధి నిర్వహణలో మరణించిన కార్మికుని కుటుంబానికి ప్రభుత్వమే 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇన్సూరెన్స్ అందించాలని చెప్పేసి, అదేవిధంగా మరి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కాలం పాటు పంచాయతీకి సేవ చేసి మరి కార్మికులు రేపు చేతగాని పరిస్థితుల్లో ఎలాంటి అనా పైసా కూడా వచ్చలేదు. కాబట్టి మా యూనియన్కి 5 లక్షల రూపాయలు రిటైర్డ్ బెనిఫిట్ డిమాండ్ను కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నింటి పరిష్కారం కోసం రేపు రానున్న రోజులలో మరో సమ్మె పోరాటానికి సిద్ధం అయ్యేందుకు మరి అన్ని మండల స్థాయిలలో మండల సభలు, జిల్లా మహాసభలు నిర్వహించి మరి రేపు భవిష్యత్ పోరాటాలకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరి ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ కొప్పుల శంకర్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.
కార్మికుల ఐక్యత చెల్లించాలి పెండింగ్ జీతాలు వెంటనే పోరాడదాం పర్మనెంట్ చేసేంత వరకు చెల్లించాలి కనీస వేతనం 20,000 రూపాయలు కల్పించాలి పిఎఫ్ పిఎస్ఐ సదుపాయం రద్దు చేయాలి మల్టీ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పోరాడదాం కనీస వేతనాలు అమలు చేసేంత వరకు చెల్లించాలి బకాయి పడిన జీతాలు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.